హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. యాదగిరిగుట్టకు వెళ్తున్నటువంటి ఒక డీసీఎం లారీ బోల్తా పడిపోయి దగ్గర దగ్గర 35 మందికి తీవ్ర గాయాలు జరగడం జరిగింది. కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విషయం ఏంటంటే ఉప్పునూతలపాడు గ్రామానికి చెందినటువంటి కొంతమంది గ్రామస్తులంతా కలిసి ఒక డీసీఎం వెహికల్‌ని యాదగిరిగుట్టకి చూడటానికి తీసుకెళ్ళటానికి మాట్లాడుకున్నారు. ఆ డీసీఎం వెహికల్‌లో వస్తూ ఉండగా గట్కేసర దగ్గర డీసీఎం వెహికల్ యొక్క బ్రేకులు ఫెయిల్ అయిపోయి, అందులో చాలా కంప్లీట్‌గా డీసీఎం వెహికల్ తిరగబడిపోయి, చాలా మందికి 35 మందికి గాయాలు జరగటం జరిగింది. ఈ విషయం ఇప్పుడు చాలా చాలా చర్చనీయాంశంగా మారింది. నిజంగానే డీసీఎం వ్యాన్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయా? దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు ఇటువంటి దుర్ఘటన ఎందుకు జరిగింది? అని అక్కడ ఉన్న వాళ్ళంతా ఆలోచిస్తూ ఉన్నారు. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ లారీ ఎలా బోల్తా పడింది. ఆ విజువల్స్ ఒకసారి చూడండి. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి వినండి. సో, టోటల్‌గా 35 మందికి మాత్రం తీవ్ర గాయాలు జరిగినాయి. అందుట్లో చాలా మంది పరిస్థితి కొద్దిగా సీరియస్‌గా ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరినీ దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు హుటాహుటిన. ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద ఇటువంటి ఇన్సిడెంట్ అండ్ యాక్సిడెంట్ జరగడంతోటి ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. సో, అందరూ కలిసి హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం జరిగింది. బంధుమిత్రులైతే శోకాండాలు పెట్టి ఏడుస్తూ ఉన్నారు. ఏంటి ఇలా జరిగిందనేసి. టోటల్‌గా టీసీఎం వెహికల్ బ్రేకులు ఫెయిల్ అవ్వటం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం దేవుని సన్నిధికి వెళ్తుంటే. సో, అందరూ ఆరోగ్యాలు బాగుండాలని, త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. థాంక్ యూ సో మచ్.